135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఒకటి మంచి అంటున్నారు సార్, నేను అడుగుతాను సార్ ఒకటి చెప్పండి. మీరు ఫీల్ కావద్దండి. మంచి అంటే దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తూ ఎన్నికల నాటికి 2024 ఎన్నికల నాటికి 5 నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేశారని అని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చేశారు? మద్యము నిషేధం పేరిట సొంత కంపెనీలను, సొంత డిస్టిలరీలు పెట్టి మీ పార్టీలోని కొంతమంది నాయకులకు దారదత్తం చేసి వాళ్ళు దాని ద్వారా ఆదాయం పెంచుకోవడము, అసలుకి బ్రాండ్లు ఇష్టానుసారం బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొని రావడము, మొత్తం కూడా జే బ్రాండ్స్ అన్నారు కదా, అవి ఒక మంచి పని చేయడం అంటారా? అంటే చిన్న చిన్న లోపాలను చూపించి అమ్మఒడి, ఆసరా లాంటి పథకాలను రద్దు చేయడం అంటారా? అసలు ఏం మంచి పని చేశారని చెప్పండి. ఒక వర్గానికి మంచి చేశారు మీరు డీబీటీ ద్వారా, మరొక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మొత్తం కూడా ఆయన పతనాన్ని కోరుకున్నాయి. కాంట్రాక్టర్లు అంటే భార్యల పుస్తకాలను తాకట్టు పెట్టి వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు కూడా ఆయన నాశనాన్నే కోరుకున్నారు. అసలుకి రాజధాని అమరావతి, ఆ పరిధిలోని మొత్తం నియోజకవర్గాలను మీకే పట్టం కట్టాయి. రాజధానిని అక్కడ కాకోకుండా విశాఖపట్నంకు తరలిస్తే అమరావతి ప్రజలు కూడా ఆయన ఓటమిని కోరుకున్నారు. విశాఖపట్నం వాసులు మాకు రాజధాని వద్దంటూ కూడా బలవంతంగా రాజధాని తీసుకపోతే వాళ్ళు వద్దన్నారు. ఇకపోతే కార్యకర్తలు, ముఖ్యంగా మీ పార్టీకి కొండంత అండైన కార్యకర్తలకు ఏం చేశారు మీరు? అసలుకి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు ఎవరైనా జెండా పట్టుకొని నిలబడి ఉంటే ఆగి వాళ్ళని పిలిచి పలకరించి వాళ్ళ కష్టం ఏమన్నా ఉంటే ఆ కష్టాన్ని తీర్చామని చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అలా జెండా పట్టుకుంటే కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు మీ పార్టీలో, వాళ్లకు ఏమీ చేయలేదు, వాళ్ళు కూడా నైరాశ్యానికి లోయినారు. ఇన్ని వైఫల్యాలు ఉన్నాయి కదా మీ పార్టీలు, ఇవన్నీ కనిపించడం లేదా మీకు? ఎన్ని మీరు చెప్పినట్టు కరెక్టే. సో ఫస్ట్ అడిగిన మందు దాని గురించి ఒకసారి మనం అనుకుంటే, సో ఆయన ముందుగానే చెప్పడం జరిగింది, ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పడం జరిగింది. ఆయన అంతకుముందు జరిపిన ఓదార్పు యాత్ర అయితేనేమి, ఇవన్నీ కూడా అన్ని దానిలలోనూ ఆయన చెప్పుకుంటూ పోవడం జరిగిందనమాట. షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటాయి, సో తప్పకుండా ఇది దశల వారీగా రద్దు చేసే కార్యక్రమం చేస్తాం. సో ప్రజల బాగు కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో ప్రజలు మందు తాగకూడదు, దురలవాట్లు మంచివి కావు. సో ఇవన్నీ కూడా మనము, ఆయన మంచివాడు కాబట్టి కొత్త కొత్త బ్రాండ్లు సార్, అసలు ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చారు. అసలు పరాయి రాష్ట్రం నుంచి ఏపీలోకి వస్తే మందు తాగాలంటేనే భయపడే పరిస్థితి. వామ్మో ఏపీ మందు వద్దురా బాబు అని అక్కడి నుంచి ఎట్లా వాళ్ళు దొంగచాటుగా బాటలు తెచ్చుకొని తాగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు కూడా ఆ పచ్చ మీడియా మాయలో మీరు కూడా అదే విధంగానే ఉన్నట్టున్నారు అన్నమాట. ఏ మాయలో అడుగుతున్నా, మీరు దాంట్లో నుంచి బయటికి రాలేదు. ఓకే సార్. సో ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బ్రాండ్లే. ఆయన పోయి ఆ కాపీ ఫైల్ తీసి ఒకసారి చూడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్రాండ్ల నేమ్స్ ఒక్కటి చెప్పండి. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చిపోవడం జరిగింది. సో దాన్ని కొనసాగించడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు. ఓకే. సో వాళ్లకు ఆ పచ్చ మీడియా ఉన్నందువల్ల, ఆ ఛానల్ ఉన్నందువల్ల, సో ఆ రకమైన ప్రచారం చేసినందువల్ల మీకు పచ్చ మీడియా, బులుగు మీడియా రెండు సరిపోయినాయి. బ్లూ మీడియా అనేది కాదు, కానీ అది ఉన్నది తక్కువ కదా. ఓకే. ఎక్కువగా ఉన్న ఛానళ్ళు, ఎక్కువగా ఉన్న పేపర్లు ఉన్నాయి కాబట్టి అవి కొంత ఎక్కువ ప్రచారం ప్రజల్లోకి పోయే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అంతే తప్ప నుంచి వేరే ఏంలా. సో ఇప్పుడు అది కూడా ఆయన చెప్పింది పూర్తిగా నిషేధం చేస్తామని చెప్పిన, అందుకోసమే ఆయన నేను ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాంట్లో నేను 98.5% మాత్రమే చేయడం జరిగింది, 100% చేయలేదు అని చెప్పడం, అదే మిగిలిపోయింది. అది వాస్తవం. ఇది మాత్రమే మిగిలిపోయింది. అది మొత్తం పైన దానికి ఉన్న బ్రాంచెస్ ఉంటాయి ఒక్కొక్క బ్రాందీ షాప్కు, అవన్నీ కూడా కట్ చేయడం జరిగింది, అదంతా పోవడం జరిగింది. బెల్ట్ షాపులు. సో ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రాందీ షాపులు పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా జరగడం జరిగింది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఎక్కువ, అంటే మీరు చెప్పినట్టుగా బ్రాండెడ్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ప్రీమియం బ్రాండ్స్ అన్నమాట. అవి ప్రీమియం బ్రాండ్స్ కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండకపోయి ఉండొచ్చు. అందుకని ముందుగానే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, షాక్ కొట్టే విధంగా బ్రాందీ రేట్లు ఉంటాయి, సో మీరు మానుకోండి. ఈ రోజు కాకుండా రేపైనా మానుకోండి. అదే మందు బాబులు మీకు షాక్ కొట్టించారు కదా.
ఉండవచ్చు, కొంత పర్సెంటేజ్ దాంట్లో ఉండవచ్చునంటారా? ఉండవచ్చు. పోనీ మరి కార్యకర్తల విషయం ఏంటి? కార్యకర్తలు దాని- మాత్రమే పట్టించుకున్నారా? కార్యకర్తల విషయం అంటే డెఫినెట్గా కార్యకర్తలకు ఇంకా మంచి చేసి ఉండాలి. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి వాళ్ళు పాపం నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి అన్నమాట. వాళ్ళు మన ప్రభుత్వం వస్తే ఏమేమో జరుగుతాయిలే అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి అన్నమాట వాళ్ళకు. అంటే ఏదైతే ఒక సినిమా ఏదో అంటారనమాట, ఒక సినిమా సూపర్ హిట్ అని చెప్పేసి ముందుగానే ఊహించి మనం సినిమా హాల్ లేకపోతే ఆడ కొంత బాగలేకపోయినా కూడా మొత్తం అటర్ ఫ్లాప్ అయినట్టు ఆ రకంగా జరుగుతా తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేసినారు. వాళ్ళు 5 ఏళ్ళ ముందు చూసినారు, 2014 వరకు చూసినారనమాట. 2014లో అధికారంలోకి రాలేకపోవడం జరిగింది అనమాట. 67 సీట్లు రావడం జరిగింది. సో మళ్ళా వాళ్ళేమీ వెనక్కి పోలేదు. సో మళ్ళీ తప్పకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, మా జీవితాలు మా బతుకులు మారిపోతాయి, అవి ఇవి ఏమేమో జరుగుతుందని చెప్పేసి పెద్దగా ఊహించడం జరిగింది అనమాట. సో అది ఊహించిన లెవెల్కు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆ కరోనా ఒక ఎఫెక్ట్ అనేది 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనాతో పోయిందనమాట. సో దానివల్ల బడ్జెట్ అనేది కొంత సహకరించని పరిస్థితి ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా జరగడమే కాకోకుండా ఆయన పార్టీ బలోపేతానికి కొత్త వర్గాలను కలుపుకునే దాంట్లో భాగంగా ఆయన పార్టీని దృష్టిలో పెట్టుకొని కొంత వీళ్ళను కొంచెం అలక్ష్యం చేసి ఉండవచ్చు. కొత్త వర్గాలంతా కూడా కలుపుకుపోవాలన్నది ఆయన ఉద్దేశం. ఇదే విమర్శ కమలాపురంలో కూడా ఉంది కదా. రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయారనే విమర్శ ఉంది కదా. రవీంద్రనాథ్ రెడ్డి ఒకడే కాదు, త్రూఅవుట్ స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో మ్యాక్సిమం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత దూరం చేసి ఉండకపోయిండొచ్చు. అంతేగాని తప్పకుండా నా నియోజకవర్గంలో అయితేనేమి మిగతా అన్ని నియోజకవర్గాల్లో బాగానే అవకాశం ఉన్న మేరకు మేము హెల్ప్ చేయడం జరిగింది. ఓకే, అంటే అవకాశం ఉన్న మేరకు అంటే వాళ్ళకు బిల్లులు సరైన టైంలో రాకపోవడం అనేది ఒకటి. సో ఆ రకమైన పరిస్థితి. ఎందుకంటే అందరూ నాయకులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఎన్ఆర్ఏజిఎస్ డబ్బులను దాన్ని ఈ ప్రభుత్వానికి ఆస్తులు కల్పించాలి. సో ఈ ప్రభుత్వంకు ఆస్తులు కల్పించి ఊరికే ఏదో మట్టిలో పోస్తే ఏమవుతుంది, నష్టం అవుతుంది. దానివల్ల భవిష్యత్తులో మంచి జరగాలి అంటే ప్రభుత్వానికి ఆస్తులు కల్పించాలన్న ఉద్దేశంతో సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, ఈ గోడౌన్లు అయితేనేమి, రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఊర్లో కట్టుకుంటూ పోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టి గల నాయకుడు. పాపం ప్రజల డబ్బులు ఎక్కడా వేస్ట్ కాకూడదు. సో అవన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందాలి అన్న ఉద్దేశంతో ముందుకు పోయినాడు తప్ప 100% దీంట్లో ఇవన్నీ కట్టకోకుండా మానేసి సో ఇవన్నీ కూడా నీరు చెట్టు కార్యక్రమానికో లేకోకుండా ఇంకొక దానికో పెట్టేసేసి సో దానికి ఆ విధంగా చేసి ఉండొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.